స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ చాప్టర్ మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేద్దాం. ఇంట్రడక్షన్. ఇక్కడ మనకి ఏమని చెప్తారంటే ఈ పాయింట్ మొత్తంలో ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి బిజినెస్ కానీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డెసిషన్స్ ఏంటంటే, ఒకటి, ఏ అసెట్స్ పర్చేస్ చేయాలి, పర్చేస్ చేయాలనుకున్న వాటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది, ఆ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా డే టు డే ఆపరేషనల్ యాక్టివిటీస్కి ఎంతెంత అమౌంట్ కావాల్సి వస్తుంది, లైక్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత, వీటి మీద గురించి కూడా ఒకసారి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది, అసెట్స్ ఖర్చు కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి కానీ టోటల్ ఇంత కావాలి అని ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేటువంటి డెసిషన్స్, ఈ 4 డెసిషన్స్ తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు వీటిలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ సోర్స్ దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకురావాలి, లైక్ ఈక్విటీనా డేటా, దేనికైనా కానివ్వండి కొంచెం కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది లోలో ఉంచే విధంగా తన డెసిషన్ తీసుకుంటాడు. సో మేజర్లీ ఫినాన్షియల్ మేనేజర్ విల్ టేక్ 3 డెసిషన్స్. ఫస్ట్ది ఫినాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండ్ డివిడెండ్ డెసిషన్. ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీన్స్ దట్ మేనేజర్ యాక్టివిటీ ఈజ్ కన్సర్న్ విత్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఒక ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ ప్లాన్ చేయడమే ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏం చెప్తున్నారంటే, in today's world where positive cash flow is more important than book profit, financial management can be defined as planning for the future of a business enterprise to ensure a positive cash flow. సింపుల్గా చెప్తున్నాను, బుక్ ప్రాఫిట్ మీన్స్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ కంపెనీ. ఈ నెట్ బుక్ ప్రాఫిట్లో మనకి ఏమొస్తుంది, క్రెడిట్ సేల్ కూడా మనం ఇంక్లూడ్ చేసేస్తాము. డిప్రిషియేషన్ యాక్చువల్ ఎక్స్పెన్స్ కాదు, బట్ దాన్ని కూడా ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేస్తాము. ఏమైనా ఎక్స్పెన్సెస్ అక్రూ బేస్ మీద రాసుంటాం, లేదా ఇన్కమ్ అక్రూ బేస్ మీద రాసుంటాం. ఇలాంటివన్నీ ఉంటే యాక్చువల్ క్యాష్ వెళ్ళకపోయినా బుక్ ప్రాఫిట్ అనేది ఒక ఫిగర్ ఉంటుంది. బట్ దానికంటే క్యాష్ ఫ్లో అన్నది ఇంపార్టెంట్. ఇలా క్యాష్ ఫ్లో పరంగా మాత్రమే చూసుకున్నప్పుడు మనకి అది పాజిటివ్లో ఉంటే బిజినెస్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ గుడ్ కాస్ట్. నెక్స్ట్, దేర్ ఆర్ 2 బేసిక్ ఆస్పెక్ట్స్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ దీస్ ఫండ్స్. ఫండ్స్ని ప్రొక్యూర్ చేయడం ఒకటి, వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేయడం. ఆ యూటిలైజేషన్ వల్ల ఏం అవ్వాలి, మన బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వడం. ఇప్పుడు మనకి ఇందులో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్. ఫండ్స్ ఏమేమి సోర్సెస్ ద్వారా మనకు ఉన్నాయంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. డిబెంచర్స్ అండ్ బాండ్స్, ఏంజల్ ఫినాన్సింగ్, వర్కింగ్ వెంచర్ క్యాపిటల్, హైర్ పర్చేస్ అండ్ లీజింగ్, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఓనర్స్ ఫండ్స్. ఇందులో ఈక్విటీకి వెళ్దాం. ఈక్విటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ ద ఓనర్స్ ఫండ్స్. దీని రిస్క్ పరంగా కనుక మనం చూసుకుంటే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ కాస్ట్ పరంగా చూస్తే చాలా ఎక్కువగా. కాస్ట్ పరంగా చూస్తే ఇట్ ఈస్ టూ కాస్ట్లియర్ దెన్ ఎనీ అదర్ సోర్స్. ఎందుకంటే దీని మీద మనం వచ్చేటువంటి డివిడెండ్ని పే చేసేటప్పుడు దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏమి ఉండదు, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. డిబెంచర్స్ పరంగా చూస్తే రిస్క్ అంటే చాలా ఎక్కువ, ఎందుకంటే మన కంపెనీ లాసెస్లో ఉన్న ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఫిక్స్డ్గా పే చేసేయాలి. అండ్ మెచ్యూరిటీ అయిపోతే కనుక డిబెంచర్స్కి వాటికి ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా చేసేయాలి. సో ఈ రిస్క్ పరంగా చూసుకుంటే ఇది చాలా హై రిస్కే, కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది లో, ఎందుకంటే మన డిబెంచర్ హోల్డర్స్కి పే చేసే ఇంట్రెస్ట్ ప్రాఫిట్లోంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. అలాగే మనకి ప్రజెంట్ వరల్డ్లో అయితే బ్యాంక్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుందండి బిజినెసెస్కి. వాళ్ళు మనకి చాలా లోన్స్ ఇస్తున్నారు. ఫండ్ బేస్డ్ మీన్స్ మనీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఓన్లీ మనీ రూపంగా మనకి ఇష్యూ చేస్తారు. క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్, బిల్స్ పర్చేస్ ఆర్ డిస్కౌంటింగ్. నాన్ ఫండ్ బేస్డ్ అంటే లైక్ గ్యారంటీస్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ మనీ అన్నది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏమి ఉండదు, జస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తారు అంతే. ఇంటర్నేషనల్ ఫండింగ్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే జస్ట్ మన లోకల్ సోర్సెస్లోనే కాకుండా ఇంటర్నేషనల్ సోర్సెస్లో కూడా డిపెండ్ అవ్వచ్చు. వాటిలో కొన్ని సోర్సెస్ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్. ఇప్పుడు మనం ఏ సోర్సెస్ ద్వారా ఫండ్స్ తీసుకోవచ్చో చూసాం కదా. నెక్స్ట్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. ఈ తెచ్చిన ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి? ఫస్ట్, యూటిలైజేషన్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మన కంపెనీ ఏ అయితే ప్రొడక్ట్స్ మనకి ఇష్యూ చేస్తుందో వాటి మీద, మిషనరీ వాటి మీద కానివ్వచ్చు, లేకపోతే బిజినెస్ రన్ చేయడం కోసం ఏదైనా ప్రెమిసెస్ తీసుకోవచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, బట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్లో తీసుకోకూడదండి, కొంత కరెంట్ అసెట్ కూడా మేనేజ్ చేయాలి. ఇట్ షుడ్ బి అట్ ఏ ఆప్టిమమ్ లెవెల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూటిలైజేషన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్, మొత్తం ఫిక్స్డ్ అసెట్లోనే కాకుండా కొంత వర్కింగ్ క్యాపిటల్ కోసం కూడా యూటిలైజ్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ మన డే టు డే ఆపరేషన్స్, ఫర్మ్ యొక్క డే టు డే ఆపరేషన్స్ని అచీవ్ చేయడం కోసం అయ్యేటువంటి క్యాపిటల్.
ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ట్రెడిషనల్ ఫేజ్. ఈ ఫేజ్లో ఏంటంటే కొన్ని అకేషనల్ సిచ్యువేషన్స్ లైక్ టేక్ ఓవర్స్, మెర్జర్స్, ఎక్స్పాన్షన్స్ అలాంటి కేసెస్లో మాత్రమే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే టాపిక్ని యూజ్ చేసి అది తీసుకోవాలా వద్దా అని డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. తర్వాత ట్రాన్సిషనల్ ఫేజ్లో ఏమైందంటే డే టు డే ఆపరేషన్స్కి కూడా ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మోడ్రన్ డేస్ ఇది కూడా సేమ్. ఈ ప్రజెంట్ అన్ని సిచ్యువేషన్స్లో మనం ఖచ్చితంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బేస్ మీద డెసిషన్స్ అనేది తీసుకుంటున్నాము. ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్షియల్ డెసిషన్స్ ఆల్రెడీ చెప్పేదాం. 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి దీని పరంగా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఫినాన్సింగ్ డెసిషన్, డివిడెండ్ డెసిషన్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఏంటి? మనం తెచ్చిన ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ తీసేసుకున్నాం మొత్తం అసెట్స్, వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. లాంగ్ టర్మ్ ఓకే కదండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్లోనా, వర్కింగ్ క్యాపిటల్లోనా, వాటి మధ్య బ్యాలెన్సింగ్ ఉండాలి, ఏది ఓవర్ అవ్వకుండా చూసుకోవడం. ఫినాన్షియల్ డెసిషన్స్, ఈ వర్కింగ్ క్యాపిటల్స్ అండ్ ఫిక్స్డ్వి వీటికి కావాల్సినవి కరెక్ట్గా తీసుకున్నామా లేదా. ఈ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అతను ఫినాన్షియల్ మేనేజర్ అనే వ్యక్తి రిస్క్ని ఎవాల్యుయేట్ చేయాలి. బయట రిస్క్ని బేస్ మీదే తను తీసుకురావాలి. డెట్ తీసుకొస్తున్నాడంటే డెట్ బెటరా లేకపోతే ఈక్విటీ బెటరా, ఏ సోర్సెస్ నుంచి అయితే తీసుకురావడం బెస్ట్ అని తను డెసిషన్ తీసుకోవాలి. అది మాత్రమే కాకుండా మన ఫరంలో ఉన్నటువంటి ఈక్విటీకి, డెట్స్ లైబిలిటీస్కి మధ్యలో కొంచెం ఒక ప్రపోర్షనేట్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఎక్కువ తక్కువలా అవుతే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ డివిడెండ్ డెసిషన్స్. డివిడెండ్ దేని మీద పే చేస్తామండి? షేర్ హోల్డర్స్కి ఓనర్స్కి వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఇంత ప్రపోర్షనేట్గా పే చేస్తాము. అలా పే చేసే దాంట్లో మొత్తం ఉన్న ప్రాఫిట్ మొత్తం ఇచ్చేయం కదండి, కొంత ఫ్యూచర్లో మళ్ళీ మన బిజినెస్ రన్నింగ్ చేయడం కోసం కొంత అమౌంట్ని తీసి పెడతాము. అలా ఎంత ఉంచాలి, షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. దాన్ని డివిడెండ్ డెసిషన్స్ అంటాము. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనకి ఇది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ఫినాన్స్. ఫినాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ. మనీ లేకుండా ఏ బిజినెస్ రన్ అయ్యే ఛాన్సే లేదండి. సో ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి ఖచ్చితంగా ఏ బిజినెస్ ఫరంలో అయినా సరే ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని ద్వారా ఏమేమి వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే, నాట్ టు ఓవర్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో, sufficient level of short-term working capital, setting sales revenue targets, increasing gross profit, controlling the level of general and administrative expenses, tax planning. ఇప్పుడు ఈ స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇది సింపుల్గా ఒక డయాగ్రామ్ రూపంలో మనకి ఇచ్చేసారండి. ఈ స్కోప్ అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మేజర్ స్కోప్ ఏంటి అంటే ఒక ఓనర్ యొక్క షేర్ వాల్యూని మ్యాక్సిమైజ్ చేయడం. అది మ్యాక్సిమైజ్ చేయడం కోసం కొన్ని ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఫినాన్షియల్ డెసిషన్స్ ఏంటి? ఫినాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ డివిడెండ్ డెసిషన్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఈ 3 డెసిషన్స్లో కొంత రిటర్న్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటికి రిస్క్ కూడా ఉంటుంది. ఈ 2 ట్రేడ్ ఆఫ్ మీన్స్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ చేస్తూ డెసిషన్స్ తీసుకోవడం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము, రీచ్ అయ్యామా లేదా అని చెప్పి ఫరం బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. దాంట్లో నుంచి మనకి రీచ్ అయ్యామా లేదా టార్గెట్ అనే ఒక పాయింట్, టార్గెట్ అనేది ఒక ఆబ్జెక్టివ్ అనమాట. ఇక్కడ దాన్ని రీచ్ అయ్యామా లేదా అని కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ప్రతి బిజినెస్కి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అవుతుంది. జనరల్గా చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఫరమ్స్కి, బట్ 2 ఆబ్జెక్టివ్స్ మాత్రమే మనం మేజర్గా కన్సిడర్ చేస్తాం. ఆ 2 ఏంటంటే, ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, 2 వెల్త్ మ్యాక్సిమైజేషన్. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, మన నెట్ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటుంది అంటారు. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏమని చెప్తున్నారు, దాంట్లో కొన్ని పాయింట్స్. ద టర్మ్ ప్రాఫిట్ ఈజ్ వేగ్, ఇట్ డస్ నాట్ క్లారిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్. ప్రాఫిట్ అంటే ఏంటి అని క్లారిటీ ఎక్కడ లేదని చెప్తున్నారు. వేగ్ యూ కెన్ ఇన్వాల్వ్ ఎనీథింగ్, దాని మీనింగ్ ఏదైనా రాసుకోవచ్చు మీరు అక్కడ. నాకు ప్రాఫిట్ వచ్చింది, ఎన్నాళ్ళకి వచ్చింది, 10 ఇయర్స్కా లేదా 20 ఇయర్స్ లేదా 1 మంత్కి వచ్చిందా, 2 డేస్కి వచ్చిందా, ఆ బేస్ అన్నది లేదు. జస్ట్ ప్రాఫిట్ అన్న వర్డ్ మాత్రమే యూజ్ చేశారు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ హ్యాస్ టు బి అటెంప్టెడ్ విత్ ఎ రియలైజేషన్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ప్రాఫిట్ మాత్రమే మా గోల్ అని చెప్పడానికి లేదండి, ఎందుకంటే రిస్క్ని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే టైం ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈజ్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ అంటే బిజినెస్ ఖచ్చితంగా రన్ అవ్వదు. కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ కూడా ప్రతి బిజినెస్కి ఉంటాయి. ఆ ఆబ్లిగేషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూనే బిజినెస్ రన్ అవుతుంది. అలా ఫుల్ఫిల్ చేయకపోతే ఆ బిజినెస్ యొక్క రన్ పీరియడ్ అనేది చాలా షార్ట్ టర్మ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఈ వెల్త్ మ్యాక్సిమైజేషన్లో ఏంటి అంటే, ఓనర్స్ వాళ్ళు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు కదా, దాని మీద నుంచి వాళ్ళు ఎంతో కొంత రిటర్న్ ఆశిస్తారు. అది చాలా కామన్. ఆ రిటర్న్ ఎలా ఆశిస్తారు? 2 విధాలుగా ఆశిస్తారు. ఒకటి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూ మార్కెట్లో పెరగడం,
లేదా వాళ్ళకి దాని మీద వచ్చే రిటర్న్ అంటే డివిడెండ్ అనేది కరెక్ట్గా రీజనబుల్గా ఉండడం. ఈ 2 విధాలుగా వాళ్ళ వెల్త్ మ్యాక్సిమైజ్ అవ్వాలి అని చెప్పి ఒక ఓనర్ కోరుకుంటాడు. దాని గురించి ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చేసారు చూడండి. ఈ స్టాక్ హోల్డర్స్ అంటే ఓనర్స్ మేనేజర్స్ని హైర్ చేస్తారు వాళ్ళ ఫర్మ్స్ రన్ చేయడం కోసం. బికాస్ ఎందుకు చేస్తారు? స్టాక్ హోల్డర్స్కి ఆ పవర్ ఉంది. ఎవరినైనా హైర్ చేయాలన్నా ఫైర్ చేయాలన్నా స్టాక్ హోల్డర్స్ చేతిలోనే పవర్ ఉంటుంది. అండ్ మేనేజర్స్ వాళ్ళ పర్సనల్ గోల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓనర్ యొక్క గోల్ అది స్టాక్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్ మీదే తన దృష్టి పెడతాడు. అండ్ దెన్ వాళ్ళు కరెక్ట్గా చేసినందువలన మార్కెట్స్ ఎఫిషియెంట్గా ఉన్నందున స్టాక్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజ్ అవుతుంది. దానివల్ల ఫర్మ్ వాల్యూ మ్యాక్సిమైజ్ అవుతుంది. అండ్ దెన్ సోషల్ వెల్త్ ఈజ్ ఆల్సో మ్యాక్సిమైజ్డ్. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్. ఇది మనం ఆల్రెడీ చెప్పాను కదండి. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ మాత్రమే కాకుండా ఒక ఫర్మ్కి చాలా గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ఏంటో కొన్ని ఇక్కడ ఇచ్చేశారు. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ విత్ ప్రాఫిట్ వర్సెస్ వాల్యూ మ్యాక్సిమైజేషన్ ప్రిన్సిపల్. ఈ ప్రాఫిట్కి వాల్యూ మ్యాక్సిమైజేషన్ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. బట్ మీకు ఇంకా సింపుల్గా ఒక చిన్న ఈ టేబుల్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఎందుకు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాఫిట్స్ని పెంచుకోవడం. కానీ వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దాని యొక్క షేర్ వాల్యూ మార్కెట్లో ఇంక్రీజ్ అవ్వడం. ఇప్పుడు మనం ప్రాఫిట్ కావాలనుకుంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఈ ప్రాఫిట్ అనేవి ఇంత పెరుగుతుంది అని చెప్పి ఈజీగా డిసైడ్ చేయొచ్చు. అండ్ క్యాలిక్యులేట్ కూడా చాలా తేలిగ్గా చేయొచ్చు. కానీ మార్కెట్ వాల్యూ అనేది నీ డెసిషన్ బేస్ మీద పెరగదు. సో ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. దీంట్లో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాఫిట్ అనేది మన షార్ట్ టర్మ్ పీరియడ్కి మాత్రమే చూస్తాం. షార్ట్ టర్మ్ మీన్స్ హియర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 months and ignores risk or uncertainty, ignores timing, requires immediate resources. బట్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ వచ్చేసరికి ఇది లాంగ్ టర్మ్గా ఆలోచిస్తుంది అండ్ రిస్క్ని కన్సిడర్ చేస్తుంది, టైంని కన్సిడర్ చేస్తుంది, షేర్ హోల్డర్స్ యొక్క రిటర్న్ని కూడా కన్సిడర్ చేస్తుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, ఫినాన్షియల్ డెసిషన్స్కి షేర్ ప్రైస్కి రిలేషన్ అనేది ఉండదు. వీటి వల్ల కొంత యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చిందండి ఈ మోడర్న్ డేస్లో. ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వీటన్నిటి కారణంగా ఫినాన్స్ మేనేజర్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. బికాస్ ఫినాన్స్ మీన్స్ మనీ ప్రతి బిజినెస్లో ఉంటుంది. సో ప్రతి బిజినెస్లో మనీ ఎలా ఉంటుందో వాటికి రిలేటెడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఫినాన్షియల్ మేనేజర్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు. పేర్లు వేర్వేరు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఫినాన్షియల్ మేనేజర్ అనే వ్యక్తి ఉంటాడు. వాళ్ళు చేసే ముఖ్యమైన పనులు ఏంటి? ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఫినాన్షియల్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, రిస్క్ మేనేజ్మెంట్. ఈ అన్ని డెసిషన్స్ని ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. ఆ ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి కదండి, వాటిలో కొన్ని ఇక్కడ ఇచ్చేశారు. అండ్ ఒకప్పుడు సిఎఫ్ఓ ఏమేమి ఫంక్షన్స్ చేసేవాళ్ళు, ప్రజెంట్ ఏమేమి చేస్తున్నారని చెప్పి కూడా మీకు ఒక టేబుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫినాన్షియల్ డిస్ట్రెస్ అండ్ ఇన్సాల్వెన్సీ. ఈ కేసు ఏంటి? ఫినాన్షియల్ డిస్ట్రెస్ అంటే మనకు వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లో కన్నా మనం పే చేయాల్సిన కరెంట్ ఆబ్లిగేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్కి మనకి మొత్తం సేల్స్ చేసాము, ఒక 1 lakh క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది. బట్ మనం కరెంట్ ఆబ్లిగేషన్ ఎక్కడో అప్పులు తీసుకొచ్చాం, వాటి మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన ఒక 1,50,000. అంటే మనకు నెగిటివ్ 50,000 వస్తుంది. మన కంపెనీ దాన్ని బ్రీచ్ అవ్వలేదు, మళ్ళీ ఎక్కడైనా మనీ తీసుకొచ్చి ఇవ్వడం అలాంటివి చేయాల్సి వస్తుంది. దాన్ని డిస్ట్రెస్ అంటారు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక చాలా రోజులుగా కంటిన్యూ అయ్యి చాలా లాంగ్ వెళ్ళిపోతే, మన అసెట్స్ అన్నీ అమ్మేసినా కూడా సాల్వ్ చేయలేకపోతే మనం కంపెనీ అనేది ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో insolvency basically means inability of a firm to repay various debts and is a result of continuous financial distress. ఇప్పుడు రిలేషన్షిప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విత్ రిలేటెడ్ డిసిప్లిన్స్. ఈ ఒక కంపెనీలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటే వస్తే చాలు, దాంతోపాటు కొన్ని ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఎకనామిక్స్. ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ మేజర్ ఏంటంటే అకౌంటింగ్. బికాస్ మన ఫినాన్షియల్ డెసిషన్ ఏం తీసుకోవాలన్నా ఖచ్చితంగా అకౌంటింగ్ ద్వారా మనకి ఏమేమి అవుట్పుట్స్ వస్తాయి? బ్యాలెన్స్ షీట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ వస్తుంది. ఈ బేస్ మీదే మనం డెసిషన్ అన్నది తీసుకుంటాము. అండ్ సింపుల్ వర్డ్లో ఇక్కడ ఏమేమి చెప్పేశారు అంటే ఈ ఫినాన్షియల్ డెసిషన్ అనేది తీసుకోవాలంటే అకౌంటింగ్ పరంగా ఉన్నటువంటి డేటా చాలా అవసరం. ఈ రెండు చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. కానీ ఇంటర్ రిలేటెడ్ అయినా ఈ రెండింటి మధ్య కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. దేని పరంగా అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ డెసిషన్ మేకింగ్. ట్రీట్మెంట్ ఆఫ్ ఫండ్స్లో వీటి మధ్య వేరియేషన్ ఏంటి అంటే
ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం క్యాష్ ఇన్ఫ్లో క్యాష్ అవుట్ఫ్లో మాత్రమే కన్సిడర్ చేస్తాము. బట్ ఈ అకౌంటింగ్ పరంగా మనం నెట్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు ఎక్రూవల్ ఎక్స్పెన్సెస్ని కన్సిడర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎక్రూవల్గా ఉన్నటువంటి రెవెన్యూని కూడా కన్సిడర్ చేస్తాము. ఎక్రూవల్ బేసిస్ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫినాన్షియల్ ద్వారా యూజ్ చేసే డేటాకి అండ్ అకౌంటింగ్ డేటాకి కొంత కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే కొన్ని అవి డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా డేటా మారిపోతూ ఉంటుంది కాబట్టి డెసిషన్ అనేది చాలా తప్పుగా తీసుకోవచ్చు. ఒక దాని మీద తీసుకుంటే ఒక డెసిషన్ రావచ్చు, ఇంకో దాని మీద చూస్తే ఇంకో డెసిషన్ రావచ్చు. ఆ రెండింటి పరంగా కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అండ్ ఇంకా సింపుల్ వేలో చెప్పాలి అంటే ఇట్ కెన్ బి స్టేటెడ్ దట్ ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ బిగిన్స్ వేర్ అకౌంటింగ్ ఎండ్స్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్. ఇదేమని చెప్తున్నారు? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పేశాను, నాట్ ఓన్లీ ఆన్ అకౌంటింగ్ బట్ ఇట్ ఆల్సో డిపెండ్ ఆన్ సమ్ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్. అవి ఏంటి? మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. ఈ సింపుల్గా చూడండి ఫినాన్షియల్ డెసిషన్ ఏరియాస్. వీటన్నిటిలో మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సపోర్ట్ ఏంటి? ఈ అకౌంటింగ్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, క్వాంటిటేటివ్ మెథడ్స్. వీటిని సపోర్ట్ చేసుకుంటూ మనం ఈ డెసిషన్స్ తీసుకుంటాం. వాటి వల్ల వచ్చే రిజల్ట్ మనం షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఏజెన్సీ ప్రాబ్లం అండ్ ఏజెన్సీ కాస్ట్. ఏజెన్సీ కాస్ట్ ఏంటి అంటే మనం ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానీ తీసుకుంటే వాటిలో ఓనరే వచ్చి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తాడు. అలా కాకుండా కార్పొరేట్స్ అంటే కంపెనీస్ విషయంలో చూస్తే ఓనర్స్ అనే వాళ్ళు మేనేజర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా బిజినెస్ రన్ చేస్తారు. సో దేర్ మే బీ రిలేషన్షిప్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ బిట్వీన్ ద ఓనర్ అండ్ మేనేజర్. అంటే ఓనర్కి మేనేజర్కి మధ్య ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో మనకి ఈ కేసులో ఏంటి? మేనేజర్ అనే వ్యక్తి ఓనర్ యొక్క డెసిషనే తీసుకోవాలి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవ్వాలి అని కాకుండా తన పర్సనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవ్వచ్చు. అంటే ఓనర్ ఆబ్జెక్టివ్ ఏంటి? తన వెల్త్ మ్యాక్సిమైజ్ చేయడం. అలా కాకుండా మేనేజర్ ఆబ్జెక్టివ్ ఏమై ఉండొచ్చు? తన శాలరీ పెరగాలి, లేకపోతే హైక్ అవ్వాలి జీతాలు, వాటి మీద అయి ఉండొచ్చు. ఆ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తే దాన్ని ఏజెన్సీ ప్రాబ్లం అంటారు. అది సాల్వ్ చేయడానికి అయ్యే ఖర్చు ఏజెన్సీ కాస్ట్ కింద పెడతాము. అవి ఏంటని చెప్పి ఇంకొంచెం క్లియర్గా ఉంది. So this is the overall revision for the chapter 1 scope and objectives of financial management. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంకింగ్ యూ ఆల్.